హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అయితే నిన్న మనము ఒక కథ చెప్పుకున్నాం కదా. ఆ కథ చివరిలో ఒక ప్రశ్న కూడా అడిగాను. ఆ ప్రశ్నకు సమాధానం ఎంతమందికి తెలిసిందో ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఎవరికైనా తెలియకపోయినట్లయితే సమాధానం చెప్తాను, వినండి ఫ్రెండ్స్. కథలో వెంకటేశం మరియు అలివేలు మంగతాయారు భార్యాభర్తలు. అయితే వాళ్ళు ఒక రిచ్ కాలనీలో, మంచి కాలనీలో ఇల్లును కొనుక్కుంటారు, డబ్బులు పొదుపు చేసుకొని. అయితే ఆ అపార్ట్మెంట్లో అందరి ఇళ్ళ ముందు నేమ్ బోర్డ్స్ ఉంటాయి. నేమ్ బోర్డు మీద పేరు కింద వాళ్ళ డిగ్రీ ఉంటుంది కదా. అయితే ఈ వెంకటేశం ఏమి చదువుకోలేదు, కార్పెంటర్ కనుక వాళ్ళు ఏ నేమ్ బోర్డు పెట్టుకోలేదు. కానీ భార్య ఏదో ఒక నేమ్ బోర్డు మన ఇంటి ముందు కూడా కావాలని పట్టుబడడంతో పేరు కింద ఏదో ఒక 4-5 ఇంగ్లీష్ అక్షరాలు ఉండాలి, అందరి ఇళ్లలో అందరికీ ఉన్నట్లుగానే అని అడుగుతుంది కదా. అప్పుడు ఇతను బాగా ఆలోచించి, వెంకటేశం బాగా ఆలోచించి ఒక నేమ్ బోర్డును తయారు చేయించి పెడతాడు. అదేంటంటే మిస్టర్ వెంకటేశం HOAMT అని కింద అక్షరాలను పెడతాడు. అయితే దానికి అర్థము ఏమిటి అని భార్య అడిగినప్పుడు వెంకటేశంకి చెప్పిన సమాధానం ఏమిటి? మీకు తెలిసిందా ఫ్రెండ్స్? HOAMT అంటే ఏమిటి? అదే ప్రశ్న. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు సమాధానం చెప్తున్నాను, వినండి ఫ్రెండ్స్. HOAMT అంటే హస్బెండ్ ఆఫ్ అలివేలు మంగతాయారు. మరి భార్య పేరు అలివేలు మంగతాయారు కదా, అందుకే అతను మిస్టర్ వెంకటేశం హస్బెండ్ ఆఫ్ అలివేలు మంగతాయారు, HOAMT అని రాసుకున్నాడు ఫ్రెండ్స్. అర్థమైంది కదా. అది ఫ్రెండ్స్ ఆన్సర్. మళ్ళీ రేపు కూడా మరొక కథను చెప్పుకుందాం. ఆ కథలో కూడా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.